ఇదే మాట మళ్ళీ వెళ్ళి రైతులను అడగండి, మీకు గిట్టుబాటు ధర వస్తుందా, రైతుల ధాన్యానికి ధర మంచిగానే పలుకుతా ఉందా, ధర పెంచుతా ఉన్నారా? ఒకసారి మాట పోయి రైతులను అడగండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, రైతు మనకు రైతు లేకపోతే మనం ఏం లేము అది అని చెప్పేసి పైకి నమ్మిస్తూ ఉంది, మనని నమ్మించి వాళ్ళ వలలో వేసుకుంటా ఉంది. ఇవాళ రైతు దేశానికి వెన్నెముక్క లాంటి వాడు అని చెప్పి మనము ఎక్కడ కూడా ఊరికే చెప్పలేరు పెద్దలు. రైతులు చాలా మంది కూడా చనిపోతా ఉన్నారు. రాష్ట్రంలో రైతులంతా కూడా పంట నష్టాలు జరిగి పంటలు కొట్టుకోపోయి వాళ్ళంతా కూడా ఏం చేయాలనో తోచక తెచ్చినటువంటి అప్పు ఎట్లా కట్టాలి, అప్పులోని ఇంటికి వస్తూ ఉంటే అప్పులకు మిత్తులు పెరుగుతూ ఉంటే ఏం చేయాలనో తెలియక వాళ్ళ కుటుంబంతో ఆ బాధలు చెప్పుకోలేక, చెప్పుకున్నా కూడా కొంతమంది ఆ బాధలు ఏ రకంగా కూడా తీర్చలేక చాలా మంది వాళ్ళకు వాళ్ళే ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి. మరి వాళ్ళ రైతులు దేశానికి వెన్నుముక్క లాంటి వాళ్ళు అంటా ఉన్నారు కదా. మరి అటువంటి రైతు ఒక రైతు చనిపోతే మీకు కనీసం ఏ మాత్రం కూడా ఇంకెంత జ్ఞానం లేదా? తక్షణమే ఒక జీవో విడుదల చేసి రైతులందరికీ కూడా పంట నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక డబ్బులను వేసే ప్రయత్నం చేయాలి కదా ప్రభుత్వము. వాళ్ళందరిని ఆదుకోవాలి కదా. మొన్న వర్షాలు, ఆకాల వర్షాలు ఒక్కసారిగా వరుణుడు విరుచుకుపడి దాదాపు 10 రోజుల పాటు వర్షాలు, కుండపోత వర్షాలు కురిసినాయి. ఎక్కడికక్కడ మక్క గాని, కంది గాని, పసుపు గాని, పత్తి గాని అన్ని పంటలు కొట్టుకుపోయినాయి. అన్ని పంటలు కొట్టుకుపోయి వాళ్ళ ఆశలు మొత్తం కూడా నీళ్ళల్లా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. రైతులు పెట్టుకున్నటువంటి పెట్టుబడి మొత్తం కూడా 10 రోజుల్లోనే మొత్తం కొట్టుకుపోయి వాళ్ళంతా బాధలు పడతా ఉన్నారు. మరి ప్రభుత్వం మాత్రం ఏం చేయట్లేదు. ఓసారి ఏమో మెషిన్ తీసుకొని వస్తారు, ఆ మెషిన్ తీసుకొని వచ్చి 150 కోట్ల రూపాయలు పెడతారు. అంతకుముందు గ్లోబల్ సమ్మిట్ అంటారు, 300 కోట్ల రూపాయలు పెడతారు దానికి. అంటే మీరు ఇన్ని కోట్లు పెడతా ఉన్నారు, బాగానే ఉన్నది. మన రాష్ట్రంలో రైతులు కదా, మన రాష్ట్ర ప్రజలు కదా, మన రైతాంగం కదా, మన సోదరులు కదా, వాళ్ళు చనిపోతూ ఉంటే, వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే మరి ప్రభుత్వానికి కనికరం లేదా? ఏం చేస్తా ఉన్నారు నాయకులు? ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారు? ఇవాళ మిమ్మల్ని గెలిపించింది తెలంగాణ ప్రజలు. దయచేసి వీళ్ళ గురించి ఆలోచన చేయండి.